మలయాళం సినిమాలకు ఓటీటీ ప్లాట్ఫామ్లో మంచి డిమాండ్ ఉంది. మంచి కథలను తెర మీద చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు మలయాళ దర్శకులు. వీటిలో ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అయితే గతేడాది వచ్చిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు అథోముగం. ఈ మూవీలో భార్య మీద ప్రేమతో ఆమె చేసే పనులను తెలుసుకోవడానికి ఒక యాప్ని తన ఫోన్లో ఇన్స్టాల్ చేస్తాడు భర్త. ఆ తర్వాత పరిణామాలు చాలా ట్విస్టులతో ముందుకు వెళ్తాయి. ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీలోకి వెళితే మార్టిన్, లీనా భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు. అయితే లీనా తన భర్త పుట్టినరోజును చాలా సర్ప్రైజ్గా సెలబ్రేట్ చేస్తుంది. అలాగే మార్టిన్ కూడా తన భార్యను సర్ప్రైజ్ చేయాలనుకుంటాడు. ఇంట్లో ఒక గిఫ్ట్ ప్యాక్ పెట్టి ఆమెను కనుక్కోమంటాడు. భార్య చాలా తొందరగా ఆ గిఫ్ట్ని కనుక్కుంటుంది. ఒక రోజంతా ప్లాన్ చేసి దాచిపెడితే ఒక్క క్షణంలో ఆమె ఎలా కనుక్కుంది అని భర్త చాలా ఆశ్చర్యపోతాడు. ఆ మరుసటి రోజు భార్య ఫోన్లో హిడెన్ కెమెరా యాప్ ఇన్స్టాల్ చేస్తాడు. ఆమె పాటలు పాడుతూ వంట చేస్తుంటే ఆనందపడుతూ ఉంటాడు. అయితే మధ్యలో ఒక వ్యక్తి ఆ ఇంటికి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరు అనే విషయం లీనా భర్తకి చెప్పదు. దీంతో అనుమానం వచ్చిన భర్త భార్యపై ఒక కన్ను వేస్తాడు. కెమెరాలో నీ భర్తను చంపేసి నాతో వచ్చేయ్ అని ఒక వ్యక్తి మాట్లాడుతాడు. ఆ మాటలు విన్న మార్టిన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. భార్యని ఫాలో అవుతూ ఒక చోటుకు వెళ్తాడు. అక్కడ సూర్య అనే వ్యక్తి నీ భర్తను చంపేసి ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని అంటాడు. ఇంతలోనే లీనా గన్ తీసుకొని అతన్ని షూట్ చేస్తుంది. ఇది కల్లారా చూస్తున్న మార్టిన్ ఒక్కసారిగా మళ్ళీ షాక్ అవుతాడు. ఆ శవాన్ని ఎలా మాయం చేయాలి అని లీనా ఆలోచిస్తుండగా ఆమె ముందుకు మార్టిన్ వస్తాడు. భర్త రావడంతో లీనా కంగారు పడి బాధపడుతుంది. ఎందుకిలా చేస్తున్నావని మార్టిన్ లీనాని అడుగుతాడు. అప్పుడు లీనా మార్టిన్కి ఒక వీడియో చూపిస్తుంది. అందులో లీనా వేరొక అబ్బాయితో క్లోజ్గా ఉండడం రికార్డ్ అయి ఉంటుంది. ఈ వీడియో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్తుంది. చివరికి లీనా ఆ ఉచ్చులో ఎలా నుండి బయటకు వస్తుంది, భర్తను చంపాలని చూస్తున్నది ఎవరు, భార్య దగ్గర ఉన్న వీడియోలో ఏముంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి.